పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందుకు అనుగుణంగా కసరత్తులు ప్రారంభించాయి. అయితే లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో 3 రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి చెందిన 3 రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ల పదవీకాలం వచ్చే ఏప్రిల్ 2వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చిలోనే ఆ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా ఓటింగ్ లో పాల్గొని ఈ 3 స్థానాలకు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రతి 39.6 సభ్యులకు ఒకరు చొప్పున 3 రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పూర్తి కోటాలో ఏ పార్టీ కూడా 2 గాని 3 గాని గెలిచే అవకాశం లేదు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ లు మిత్రపక్షాలతో కలిసిన ఒక సీటుకు సరిపడా ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2వ సీటుకు మెజారిటీ చాలదు. దీంతో ఆయా పార్టీలు తమకున్న బలాల మేరకే అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు 64 మంది, సిపిఐకి 1, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ కు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. నిర్ణీత 39.6% ఓట్ల ప్రకారం కాంగ్రెస్ తన బలంతో ఒక సీట్ను గెలుచుకున్నాక ఆ పార్టీకి సిపిఐతో కలిపి 25 ఓట్లు ఉంటాయి. అంటే 2వ స్థానంలో 40 ఓట్లు సాధించడం కష్టం. మరోవైపు బీఆర్ఎస్ కు 39 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాని మిత్రపక్షమైన మజ్లిస్ కున్న 7 స్థానాలు కలిస్తే మొత్తం 46 అవుతాయి. అంటే ఒక సీటు గెలిచాక మిగిలేవి 6 ఓట్లు. 40 ఓట్ల కోటాతో 2వ స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. మజ్లిస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన మొత్తం 32 అవుతాయి. అలా కూడా కాంగ్రెస్ 2వ స్థానాన్ని కైవసం చేసుకునే ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ బీజేపీ ఓట్లు కీలకం కానున్నాయి. బీజేపీకి ఎలాగూ రాజ్యసభ సీటు గెలిచే అవకాశం లేదు. అదిగాక మిగిలిన బీఆర్ఎస్ మజ్లిస్ తో బీజేపీ కలిసినా ఫలితం లేదు. ఒకవేళ మజ్లిస్ తో కలిసిన కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తే 2వ స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంటుంది. కానీ అలా జరుగుతుందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీలు ఉత్తర దక్షిణ ధృవాల వంటివి. అవి ఎప్పటికీ కలవవు. ఇలాంటి సమయంలో 3వ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు? ఒక రాజ్యసభ సీటు అలాగే మిగిలిపోతుందా అనేది తేలాలంటే అప్పటిదాకా వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో 3 అభ్యర్థులే బరిలోకి దిగితే పోలింగ్ సంఖ్యా బలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. 3కి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యం అవుతుంది. అప్పుడు మొదటి 3 స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. కాంగ్రెస్ కు 1 స్థానం గెలిచే ఓట్ల కంటే మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది 2 స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్ కు 1 స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో 6 ఓట్లే ఉన్నందున అది 2వ స్థానానికి పోటీ చేసే వీలు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ 2వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటుంది. ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది ఎమ్మెల్యేలు అతని పేరును ప్రతిపాదించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలకు పోటీ పడేంత బలం లేదు. ఆ కారణం చేత 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 3 స్థానాలకు పోటీ చేసిన, బీఆర్ఎస్ 2 స్థానాలకు పోటీ చేసిన ఈ రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి.
కాంగ్రెస్ కు 3 అభ్యర్థులు ఉంటే ఆ పార్టీ ఒక్కో అభ్యర్థికి ఓట్ల బలం 21.6 ఉంటుంది. ఇక కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ మజ్లిస్ తో కలిసి పోటీ చేయడానికి సాహసిస్తుంది. అప్పుడు వాటి వల్ల 46 అవుతుంది. దీంతో 2 స్థానాల్లో బీఆర్ఎస్ కు 23 చొప్పున ఓట్లు ఉంటాయి. అది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఓట్ల కంటే ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ బలానికి తగ్గట్లుగా అభ్యర్థులను నేపి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికే మొగ్గు చూపే వీలుంది. అయితే ఈ 2 పార్టీల్లో రాజ్యసభ స్థానాలను ఆశించే వారు ఎక్కువగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ 2 పార్టీలు పలువురికి హామీలిచ్చాయి. ఇలాంటి సమయంలో ఏ పార్టీ ఎంతమందిని బరిలోకి దింపుతుందో చూడాలి. మొత్తంగా ఈ 3 రాజ్యసభ ఎన్నికలు రసవత్రంగా జరగనున్నాయి.